రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు పర్లాపల్లి విలేజ్ మహముత్తార్ మండల్ జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో మనం ఉన్నాము. పర్లాపల్లి గ్రామంలో ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖు 4వ నెల 2026 బుధవారం రోజున మనము పర్లాపల్లిలో ఉన్నాము. రైతు మన ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ ఒక 3 ఎకరాలు 4 ఎకరాల ఫీల్డ్, 2 ఎకరాల మిరాకిల్, 1 ఎకరం హార్ట్, 1 ఎకరం బిందు, 4 ఎకరాల ప్రజ్వల్ సీడ్ వెరైటీస్ పెట్టడం జరిగింది. రైతు వచ్చేసి జీవా ప్రకాష్, దర్పల్లి రమేష్ వాళ్ళ అబ్బాయి జీవా ప్రకాష్. ఇప్పుడు ఇది ఆల్రెడీ రైతు సోదరుల చూడండి, నేను ఊకే చెప్తున్నా మీకు ఒకటి ఏంటంటే, విన్నది నమ్మకూడదు, చూసింది సగమే నమ్మాలి, చేసింది పర్ఫెక్ట్గా నమ్మాలని. ఆల్రెడీ ఇప్పుడు మనం కళ్ళతో చూసినాం, ఇది చెప్పుడు కాదు, ఇప్పుడు మీకు చూపిస్తున్నా. ఇది ఆల్రెడీ 3వ కోత, అంటే 2 కోతలు అయిపోయింది, 3వ కోతకు సిద్ధంగా ఉన్నది. ఈ 3వ కోత ఒక్క కాయ సైజు చూడండి రైతు సోదరుల, ఒక్క మండ, ఇగో ఇది ఒక్క మండ. ఇప్పుడు మళ్ళీ చేను అసలు ఇప్పుడే ఫస్ట్ కానుండి కాసేటట్టున్నది. ఇదొక్క మండ, ఇగో ఇదొక్క మండ. చెట్టు అంతా ఇగో ఇటు చూపు, ఏ కాయ చూడు, ఏది చూడు, ఇగో ఏ చెట్టు చూడు ఇట్లా కాసిందో. మళ్ళీ క్రాప్ అనేది స్టార్టింగ్ నుండి, అది అంటారు కదా, ఒకటి అయిపోయి ఇంకొకటి, ఒక జన్మ అయిపోయినాక ఇంకో జన్మ అన్నట్టు. అది ఫస్ట్ ఆల్రెడీ 2 కోతలు అయిపోయింది. 3వ కోత, ఫస్ట్ కోత ఆల్రెడీ 42 బస్తాలు బీటీ రేటు 35,000 పడ్డది. నేను గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. ఈ రోజు కూడా నిన్న 99 బస్తాలు, 93 బస్తాలు 31,000 ధర పడ్డది. రంజిత్ ఎంటర్ప్రైజెస్ వరంగల్కి వెళ్ళడం జరిగింది. 31,000 రేటు పడ్డది ఈ రోజు మార్కెట్లో. ఇప్పుడు రైతు మనతోటే ఉన్నాడు. ఏ చెట్టు చూసినా చేనంతా ఒకసారి చూపు, ఏ చెట్టు చూసినా ఫస్ట్ కటింగ్ ఎట్లయితే క్రాప్ కాసిందో మళ్ళీ అదేలాగుంది. ఇప్పుడు ఒకసారి మనము రైతు మాటల్లో విందాము. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు, ఊరు? పేరు జీవప్రకాష్, ఊరు పర్లపల్లి, మండల్ మహముద్దారం, డిస్ట్రిక్ట్ జయశంకర్. నేను ప్రజ్వల్ సైడ్ 4 ఎకరాలు వేయడం జరిగింది. 1 ఎకరం హాట్ 100, 2 ఎకరాలు మిరాకిల్, 1 ఎకరం పిఎస్ బిందు, 4 ఎకరాలు వేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది మీకు? నాకు హ్యాపీ అనిపిస్తుంది. స్టెప్ బై స్టెప్ 3 స్టెప్స్ కాసింది. స్టెప్ కోస్తా అంటే మళ్ళా పడ్డది, మళ్ళీ కోస్తా అంటే మళ్ళా పడ్డది. ఒక స్టెప్ కోస్తా అంటే ఒక స్టెప్ మళ్ళీ పడ్డది. మీరు ఎట్లా అనుకుంటాను సార్ ఈ విత్తనం గురించి? ప్రతి ఒక్క రైతు పెట్టుకోవచ్చు. ప్రతి రైతుకు రెఫర్ చేయగలరు. ఎట్లా మీరు లాస్ట్ ఇయర్ ఇది ఎట్లా తీసుకున్నారు సార్? ఇది గింజలు ఎవరు చెప్తే తిన్నారు, ఎట్లా తీసుకున్నారు? ఒకసారి నేను మల్లన్న కాల్ చేయడం జరిగింది. అన్న ఈ సీడ్ బాగుంటుందా లేదా అంటే, అన్న సూపర్ ఉంటుంది, నువ్వు పెట్టుకున్నాక ఒకసారి చూడు అని చెప్పడం జరిగింది. చూడండి రైతు సోదరుల, మన రైతు మాటల్లో విన్నారు. ఇగో ఒక మండ ఆల్రెడీ మండ ఇరిగింది, నేను లేపుతుంటే ఒక్కసారి చూడండి. ఇగో అంటే ఇది కొయ్యడానికి కూడా చాలా చులువగా ఉంటుంది పండిన తర్వాత. ప్రతి మండ, ఏ మండ చూడు అలాగనే కాసింది. సైజు 7 ఇంచులు 8 ఇంచులు, సైజు 7 ఇంచులు 8 ఇంచులు ఉంది. ఇప్పుడు మీ నాన్నగారు మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్ పోతే ఫస్ట్ బీటీ రేటు మనదే. హ్యాపీ అనిపిస్తుంది నాన్నగాడి వేడితోనే. ప్రతి ఒక్క రైతుకు ఇప్పుడు ఈ రోజు ఎంత ధర పడ్డది అన్నారు? ఈ రోజు 31 పడ్డది. 31 పడ్డది. 93 బస్తాలు. ఓకే అండి, థ్యాంక్ యూ.